శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారి భక్తుల్లో ఒకరైనటువంటి జయరామన్ పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకొని తనకున్న కష్టానికి పరిష్కారం మహాస్వామివారి వద్ద నుండి తీసుకోవాలని స్వామివారి వద్దకు వచ్చాడు. పరమాచార్య స్వామివారిని దర్శించుకొని తన కష్టాన్ని ఇలా వివరించాడు. స్వామి, ఎక్కడి నుండో గుత్తులుగా వెంట్రుకలు వచ్చి పడుతున్నాయి. భయంకరమైన శబ్దాలతో ఏడుపులు వినిపిస్తున్నాయి. ఇంట్లో నుండి భయంకరమైన వాసన వస్తోంది. ఎడారిలో ఇసుక తుఫానులాగా వేడిగాలులతో కూడిన ఇసుక ఇంట్లోకి వస్తోంది. ఇంటి పైకప్పు ఎగిరిపోయేలాగా గాలులు వీస్తున్నాయి. మాకు ఏం చెయ్యాలో తోచట్లేదు. దయచేసి మహాస్వామి వారే మా సమస్యకు పరిష్కారం చూపాలి అంటూ వేడుకున్నాడు. సాక్షాత్తు దైవం సాకార రూపంగా అవతరించిన మహాస్వామివారు తన కష్టాన్ని పూర్తిగా విని, నేనేమీ మంత్రగాడిని కాను, నాతో మాట్లాడటం వ్యర్థం అని చెప్పారు. జయరామన్ ఈ మాటలను వినగానే అతని నైరాశ్యం ఇంకా ఎక్కువయింది. కళ్ళనీరు పెట్టుకుంటూ దాదాపు 10 నిమిషాలుగా తన గోడు చెప్పుకుంటున్నాడు. మరి అదంతా వ్యర్థమేనా? పరమాచార్య స్వామి వారి అనుగ్రహం దొరికేదాకా తిరిగి వెళ్ళకూడదని నిశ్చయించుకొని వచ్చారు. వాళ్ళు పడుతున్న సమస్య చిన్నదేమీ కాదు. వాళ్ళకి సమస్య సృష్టిస్తున్నది ఎవరో వ్యక్తి అయితే వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కానీ వారిని పట్టి పీడిస్తున్నది ఒక క్షుద్రశక్తి. కాబట్టే నమ్మిన వారిని కాపాడే దైవం దగ్గరకు వచ్చారు రక్షణ కోసమని. కానీ ఆ దైవం కూడా వారికి సహాయపడటం లేదు. మహాస్వామివారితో జయరామన్, మేము వెనక్కి వెళ్ళేది లేదు. స్వామివారి వద్దనే మేము రక్షణ పొందుతాము. మేము తిరిగి వెళ్ళి ఆ ఇంట్లో ఉండలేము. మాకు వేరే దిక్కు లేదు. మహాస్వామివారే మా సమస్యకు పరిష్కారం చూపాలి అంటూ ఏడుస్తూ స్వామివారి ముందు సాష్టాంగపడ్డాడు. మహాస్వామివారు తర్వాత 3 రోజులు కాస్త మౌనంలో ఉన్నారు. వారి మౌనం జయరామన్ సమస్యకు పరిష్కారం కోసం చేస్తున్న మంత్రజపమా, లేక అతన్ని తిరిగి పంపివేయడానికా? ఎందుకో ఎవరికీ తెలియదు. 4వ రోజు స్వామివారు స్నానానికని నది దగ్గరికి వచ్చారు. జయరామన్ కుటుంబం మొత్తం అంతా అక్కడే ఉంది. అందరూ స్వామివారి పాదాలపై పడ్డారు. మాకు మీరు తప్ప వేరే దిక్కులేదు. మీ నుండి మాకు అభయం దొరికేదాకా మిమ్మల్ని వదలం పెరియవా అంటూ అందరూ నమస్కారం చేసుకున్నారు. పరమాచార్య స్వామివారి దయ అపారమైనది. స్వామివారు జయరామన్కు ఒక ఇనుప మేకుని ఇచ్చారు. ఇది మీ ఇంట్లోని గోడపై కొట్టాలి. కేవలం ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళి ఈ పని చెయ్యాలి. చాలా ధైర్యం కావాలి. ఏమి జరిగినా, భయంకర శబ్దాలు ఎన్ని వినబడినా ఈ పని చేయడానికి వెళ్ళిన వారు భయపడరాదు అని చెప్పారు. స్వామివారి పరిష్కారం విన్న జయరామన్ వేల సార్లు స్వామికి సాష్టాంగపడి ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతనికి లోపలికి వెళ్ళడానికి చాలా భయమేసింది. ఈ పని చేయడానికి సరైన వ్యక్తిని ఒకడిని పట్టుకొని మేకు సుత్తి ఇచ్చి లోపలికి పంపించాడు. ఆ వ్యక్తి గోడపై మేకు పెట్టి కొట్టడం మొదలుపెట్టగానే ఇంట్లో ఉన్న కుర్చీలు, బల్లలు తిరుగుతూ దొర్లుతూ ఇల్లంతా కలియ తిరుగుతున్నాయి. మొత్తం ఇల్లంతా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఇంటిపైన ఉన్న పెంకులు గాల్లోకి లేస్తున్నాయి. వంటింట్లోని పాత్రలన్నీ కింద పడ్డాయి. ఈ భయానక కాండ 10 నిమిషాల పాటు సాగింది. పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు వేళ్లతో సహా పైకొచ్చి పడిపోయింది. చివరికి అంతా సద్దుమణికి ఆగిపోయింది. జయరామన్ భార్య ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసి నేలంతా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి సింహాసనంలో దేవుని ముందు దీపారాధన చేసింది. మడితో వంట వండి దేవునికి నైవేద్యం చేసి హారతిచ్చి పూజ పూర్తి చేసింది. ఆ రోజు నుండి వారు ఆ ఇంట్లో సంతోషంగా కాలం గడుపుతున్నారు. కొన్ని రోజుల తర్వాత జయరామన్ స్వామివారి వద్దకు కుటుంబ సమేతంగా వచ్చి, మేమిప్పుడు సంతోషంగా హాయిగా ఉన్నాము అని సాష్టాంగం చేశాడు. ఆ కరుణా సముద్రుడు చెయ్యెత్తి వారిని ఆశీర్వదించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.